హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఎలా కుక్కర్లో చేయాలో చూద్దాం. సో నేను ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకుంటున్నాను అండ్ దెన్ వెట్ ఇంగ్రీడియంట్స్ని నేను తీసుకుంటాను. ఇలా సెపరేట్గా ఫస్ట్ తీసుకుందాం. సో ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా కూడా నేను చూపించిన మెజర్మెంట్స్ తోటి ఫస్ట్ సీవ్ చేసి పెట్టుకోవాలి. సో సీవ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ నేను వెట్ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను. సో వెట్ ఇంగ్రీడియంట్స్ తీసుకునేప్పుడు మనం ఇది బీట్ చేస్తాం కాబట్టి మనం స్టీల్ గిన్నె తీసుకుంటే మంచిదండి. సో నేను ఇప్పుడు చెప్పే మెజర్మెంట్ అంతా కూడా 1/2 kgకి నేను చెప్తున్నాను. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ కూడా మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మంచిగా స్పాంజ్ కేక్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు ఎగ్స్ తీసుకుంటున్నాం కదా, ఎగ్స్ తీసుకున్నప్పుడే ఇందులోనే మనం ఎసెన్స్ అండ్ సాల్ట్ వేసామంటే ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇలా మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఈ కేక్ అయితే నేను మా ఆయన బర్త్డేకి చేశానండి. సో దగ్గర 1 month అవుతుంది, కానీ ఎడిట్ చేయడానికి టైం లేదు. కానీ నేను ఈ డెకరేషన్ వీడియో అంటే ఈ స్పాంజ్ కేక్ని ఎలా డెకరేట్ చేశానో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, కావాలంటే వెళ్ళి చూడండి. సో మీకు ఇంకా బేకింగ్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి, నేను చెప్తాను. ఇలా బీట్ చేసుకునేప్పుడు మనం సైడ్స్ అంతా కూడా మంచిగా ఇలా స్క్రేప్ చేసుకుంటూ బీట్ చేసుకుంటే మనకి ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మంచిగా మిక్స్ అవుతుంది. నేను కప్ కేక్ రెసిపీ ఆల్రెడీ షేర్ చేస్తున్నానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సో ఇలా ఇప్పుడు నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను కదా, ఆయిల్ యాడ్ చేసినప్పుడు గమనించాలి. సో మనం తక్కువ స్పీడ్లోనే బీట్ చేయాలి, ఎక్కువ సేపు కూడా బీట్ చేయకూడదు, జస్ట్ మిక్స్ అయితే చాలు. సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ తీసి పెట్టుకున్నాం కదా, అది ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఇలాంటి లంప్స్ లేకుండా. సో దట్ మనకి కేక్ అనేది మంచిగా స్పాంజీగా వస్తుందండి. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎలాంటి లంప్స్ లేకుండా. నెక్స్ట్ మనం పాలు కూడా ఇలానే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే యాడ్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ కేక్ టిన్ని నేను బటర్ పేపర్ తోటి నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకొని కుక్కర్ కూడా నేను 10 minutes అయితే నేను ప్రీహీట్ చేసుకున్నానండి. సో అందులో నేను ఈ టిన్నును పెట్టేస్తున్నాను. నాకు 40 minutes అయితే పట్టింది కేక్ రెడీ అవ్వడానికి. సో కేక్ రెడీ అయిన తర్వాత మనం జస్ట్ ఒక టూత్పిక్ ఆర్ ఒక చిన్న నైఫ్ని పెట్టి మనం చూసామంటే కుక్ అయిందా లేదా తెలుస్తుంది. అంతే, మన స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు టాటా బాయ్, టేక్ కేర్.